రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సరిగా జరగడం లేదని తాము చేసిన యాత్రల్లో తేలిందన్నారు బీజేఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేవన్నారు. తాము కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాకే మంత్రులు సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని, మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా అని సవాల్ చేశారు ఎల్లేటి. 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో, అనేక జిల్లాల్లో అనేక కొనుగోలు కేంద్రాలను పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు, వారి బాధలు కళ్ళారా చూశాం. కిలోమీటర్ల కొద్దీ రోడ్ల మీద వరి ధాన్యం మక్కలు కుప్పలుగా పోసి వాటికి కాపలగా అనేక మంది రైతులు ఎండలో కూర్చోవడం, వారితో మాట్లాడుతూ ఉంటే అనేక మంది వారి బాధను వెళ్ళగక్కుతూ కొంతమంది ఏడ్చిన ఘటనలు కూడా చూసాం. మరి ఒకవైపు పూర్తిగా కొనుగోలు 80% పూర్తయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మేము బయలుదేరినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. మేము బయలుదేరిన తర్వాత ఈరోజు యంత్రాంగం కథలొచ్చి ఎక్కడెక్కడ మేము వెళ్తా ఉంటే అక్కడెక్కడ 100 లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే సమస్య లేకుంటే ఈరోజు ఎందుకు మంత్రులు నిన్న గాలి మోటార్లలో పోయి పెద్దపల్లికి, మంతెనికి మేము తిరిగిన పలు ప్రాంతాలకు తిరిగి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి వారితో హామీ ఇస్తా ఉన్నారు. ఎందుకోసం అని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. సమస్య లేనప్పుడు ఈరోజు సమీక్ష సమావేశాలు అధికారులతో పెట్టి ఎక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆపేసేయండి, అన్ని ధాన్యం తరలించండి అంటా ఉన్నారు. ఇదే ఆలోచన ముందెందుకు లేదని అడుగుతా ఉన్నా. ముందుగా 4 రోజులు లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం, ఈరోజు ఏదో ఒక రకంగా చేతులు దులుపుకోవాలన్న ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం, 2-3 రోజుల్లో వర్షాకాలం 5వ తారీఖు 6వ తారీఖు మెరుగు, పాపం రైతన్న మళ్ళీ పొలం దుక్కి చేసుకోవాలా, సాగు చేసుకోవాలా, ఇక్కడ ఈ కుప్పల దగ్గర కాపలగాయాలన్నా లేకుంటే వారి పొలం పనులు చేసుకోవాలన్న అర్థం కాని ఆలోచనతోటి ఇలా రైతు బాధపడుతున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రైతు ఒక ఆవేదన చెప్తా ఉన్నాడు. సార్, మేము 6 కాలాల పాటు పండించిన పంటకి మేము పడిన కష్టం కన్నా ఈరోజు మా పంట అమ్ముకోవడానికి 4 గంటలు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నదని నేను అడుగుతా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, మీరందరూ కలిసి రండి. ఎక్కడ ఏ ఛానల్లో కూర్చుందామో మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తా, ఓపెన్ డిబేట్కి సిద్ధమని తెలియజేస్తా ఉన్నాను.